మనిషి ఎంతకాలం బతుకుతారు? ఈ మధ్య చలపల మండలం యార్లగడ్డలో మా బాగా తెలిసిన ఆయన పెద్ద ఆయన సుబ్బయ్య గారు అని ఒక ఆయన 111 ఏళ్ళు హాస్పిటల్ మొహం చూడకుండా బతికాడు ఆయన. 111 సంవత్సరాలు. 111 ఏళ్ళు చాలా యాక్టివ్గా తిరిగేవాళ్ళు. మా తాతగారు మా మామగారు నాన్నగారు కూడా 104 సంవత్సరాలు 103 సంవత్సరాలు నిండిని. ఆయన కూడా బాత్రూంలో పడే సంథింగ్ చనిపోయారు తప్ప లేకపోతే ఇంకొంతకాలం బతికేవాళ్ళు. గతంలో పెద్దాళ్ళు 100 పైన 100 పైన బతకటం చాలా కామన్గా మా చిన్నప్పుడు గుర్తు చాలామంది చూసి. ఈ మధ్య ఎడ్లపాటి వెంకటరావు గారు ఆయన కూడా ఎక్స్ఎమ్మెల్యే మినిస్టర్గా చేశారు ఎన్టీఆర్ టైంలో, గుంటూరు జిల్లా ఎడ్లపాటి వెంకటరావు గారు. ఆయన కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఆయన నాకు తెలిసి చెప్పేవాళ్ళు వాళ్ళు ఇంతంత నెయ్యేసి తినేవాళ్ళు అంటారు. వీళ్ళందరిలో నేను చూసా. నేను ఇంకా చైనా వెళ్ళినప్పుడు కూడా చైనా టూర్కి నాకు 110 సంవత్సరాలు 120 సంవత్సరాలు చూపించారు పెద్దాళ్ళు బాగా. విలేజుల్లో ఆయుర్వేదిక్ వైద్యులు వీళ్ళు చెప్పారు. అంటే అది అతిశయోక్తులనో నాకు తెలియదు కానీ అంటే అప్పట్లో నేను చెబితే 110 ఏళ్ళు 120 ఏళ్ళు ఉంటారా ఇదేదో గ్యాస్ అన్నారు కొంతమంది తెలియక. అంటే నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ నేను చెప్పా. ఇప్పుడు ఇక్కడ చూస్తే వాళ్ళు పెరిగిన కొండ వాతావరణం, కొన్ని హిల్ ఏరియా వాతావరణం, అంటే ఆ పొల్యూషన్ దొరకంది గ్రామీణ వాతావరణం, వాళ్ళు తీసుకునే స్వచ్ఛమైన ఆహారం, వాళ్ళు ప్రకృతితో పాటు లేవటం, ప్రకృతితో పాటు నిద్రపోవటం లాంటి దినచర్యలు చేసేవాళ్ళు వీళ్ళందరినీ చూస్తే అది చాలా సింపుల్ అనిపించింది. అంటే ఆ తరానికి సాధ్యం, మన తరానికి సాధ్యం కాదులే. హంసా అనే జాతి చరిత్రలో రికార్డ్ అయింది. 140 సంవత్సరాలు కామన్గా బతికేవాళ్ళు వాళ్ళు. 110వ సంవత్సరంలో కూడా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని సంసారాలు చేస్తూ ఉంటాం. సూర్యాస్తం రాగానే పడుకునేవాళ్ళు, ప్రకృతిలోని అక్కడే పండించుకునేవాళ్ళు. ఆ పండే పంటలు కూడా ఆ బలం నేల ఎటువంటి ఎరువులు పురుగు మందులు వాడకపోవటం చేత, సేంద్రియ ఎరువులు వాడటం చేత చాలా సారవంతంగా ఉండేది. స్వచ్ఛమైన కల్తీ లేని నీరు ఉండేది, కల్తీ లేని గాలి ఉండేది. పైగా వాళ్ళు చెప్పులు కూడా లేకుండా విపరీతంగా శ్రమ చేసేవాళ్ళు. వీటన్నిటిలో పాయింట్ ఏంటంటే తిరుగుతూ ఉండేవాళ్ళు. మనకేమైనా అంటే వాళ్ళ సౌకర్యాలు వచ్చేసినాయి ఇళ్లలో. తిప్పితే ట్యాప్ వాటరు, బాత్రూము కూడా బెడ్రూమ్ నుంచి వెళ్ళాల్సిన పని లేకుండా బాత్రూము, అన్నీ అసలు కంఫర్ట్ లేని జోన్ లేకుండా పోయింది. దీంతో అసలు ప్రకృతి నుంచి పీల్చే గాలి లేదు. మనం పీల్చే గాలి అంతా ఏసీనే కదా. నిజంగా ఆలోచించండి, మనకు అంత లైఫ్ ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయగలం? వాళ్ళ ఏదో వైద్యశాస్త్ర అభివృద్ధి చెందింది అంటున్నారు. చందన తరంలో వాళ్ళే ఈ 110 ఏళ్ళు 111 ఏళ్ళు వీళ్ళంతా. చెందిన తరంలో మన జీవోత్సవాల్లో బతుకుతున్నాం. ఏదో మందులతో బతికిస్తున్నారు కానీ నిజమైన లైఫ్ అంటే వాళ్ళది. నిజంగా అలా చేయాలంటే అంటే మా తాతగారు ఇంటూ ఉన్నారు కాబట్టి నేను చూసి చెప్పాను. పెద్ద తరంలో చాలా వాళ్ళు తక్కువ తినేవాళ్ళు, ఎక్కువసేపు నవ్విలేవాళ్ళు దాన్ని. అంటే డైజెషన్ అంతా ఇక్కడ జరిగేది. అంటే కొన్ని అలవాట్లు అంటే దీని మూలన నేను చెప్పను. ప్లస్ డాక్టర్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు కాదు. ఏదొచ్చినా హోమ్ రెమెడీస్ లాగా, ఏదో కడుపులో నొప్పి వస్తే వామ్ వాటర్ తాగటం, జ్వరం వస్తే సంథింగ్ ఇట్లా తడిగొడ్డేసుకుని ఇట్లా ఈ టైపు తప్ప ఈ ధనియాల కషాయాలు ఏదో సంథింగ్ వాళ్ళకాళ్ళు ఓన్గా ఆ జీలకర్ర నుంచి, ఆ యాలక్కాయల నుంచి, ఆ ఇంగవ నుంచి ఆ హోమ్ రెమెడీస్ లాగా ఇళ్లలో చేసి ఇచ్చేవాళ్ళు. వీళ్ళు తాగేవాళ్ళు. మోషన్స్ అయితే పెరుగులో మెంతులో ఈ సెక్షన్ తప్పలేదు. టైంకి పాటించేవాళ్ళు తినటానికి చేయడానికి కూడా. అంటే కొన్ని రహస్యాలు నేను చైనాలో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు. ప్రకృతి ఇచ్చిన నేరుగా తీసుకుంటాం వలన బాగా ఎక్కువ కాలం జీవిస్తారని వాళ్ళు బాగా బలంగా నమ్ముతారు. చూసినప్పుడు 130 సంవత్సరాలను కూడా చూపించారు నాకు. అంటే చాలా అంటే నిజమో కాదో మనకు తెలియదు. మన మధ్యలో దుబాసీలు మాట్లాడతారు కాబట్టి మనం డైరెక్ట్ మాట్లాడలేము. కానీ వాళ్ళు చూడటానికి ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళలాగా ఉన్నారు. వాళ్ళ పుట్టుక తీరు వేరు కాబట్టి అలా ఉండొచ్చేమో. వీళ్ళు కూడా నేను చెప్పినప్పుడు ఈ సుబ్బయ్య గారు అనే ఆయన ఇంకా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మా ఏరియాలో చూసేవాళ్ళు, మా చలపల్లి ఏరియా నాగాలంకిట వేసుకుంటే 100 పైన ఉన్నాళ్ళే. నాకైతే 100 మంది పైన చూస్తుంటారు ఈ 10 ఏళ్లలో. 100 దాటిన వాళ్ళ నేను దీంట్లో పేపర్లో కూడా న్యూస్లు వస్తూ ఉంటాయి, మీరు చూస్తూ ఉంటే గమనిస్తూ ఉంటాండి. ఈ మధ్య సాక్షిలో సుభాష్ చంద్రబోస్కి సమకాలీనులైన 126 సంవత్సరాల వయసున్న ఆయన కూడా శివానంద, స్వామి శివానంద, ఆయన గురించి కూడా చాలామంది మీరు వీడియోలు చూస్తుంటారు. ఆయన ఇంటర్వ్యూ కూడా వేశారు. 126 ఇయర్స్. చూడండి నిజంగా ఎంత అదృష్టవంతులు వాళ్ళు, అంటే ఎంత సాధ్యం. కాబట్టి వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది. నిజంగా ఎంత లైఫ్ చూడండి. ఆయన 111 ఏళ్ళు బతికాడంటే మన లైఫ్ ఎంత ఉంటుంది? 70 కల్లా గాన్ కేసులాగా లెక్కేసుకోవాలి. ఎప్పుడు స్ట్రోక్ అవుతుందో తెలియదు ఇది అని. అంటే సుమారు ఒక 40-50 ఏళ్ళు ఎక్కువ లైఫ్. అది కూడా హెల్తీగా ఆడపనాళ్ళు చేసుకుంటా పైగా ఇతరులకు హెల్ప్ చేసి పెడతా కూడా చేయగలిగిన లైఫ్ అంటే నిజంగా వాళ్ళు అదృష్టవంతులు. అదృష్టవంతులు అనే దానికంటే వాళ్ళు సాక్రిఫైసెస్ ద్వారా ఒక సంతృప్తికరమైన జీవనవాదాన్ని ఏర్పరచుకున్నారు. మనం జీవితంలో సాక్రిఫైస్ ప్లేస్లో సుఖం పెట్టాం. ఎప్పుడైతే సుఖపడుతున్నామో ఆటోమేటిక్గా దాని తాలూకు మూల్యాన్ని కూడా మనమే చెల్లించాలి. ఉన్నదొకటే లైఫ్.
ఆ లైఫ్ని 100-110 ఏళ్ళు బతక రావాల్సిన బండి 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి ముగించేసుకెళ్ళటం. దానితోటి చిన్న వయసులోనే స్ట్రోకులు రావడం, ఉన్నంతకాలం జబ్బుల పేరుతో హాస్పిటల్ తిరగటం, మందులు మింగటం. ఈ బతికిన వాళ్ళందరిలో కామన్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఏ మందులు తీసుకోరు, ఏ మందులు తీసుకోరు. ఇది కామన్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. మన చిన్నప్పటి నుంచి ఏదొచ్చిన యాంటీబయాటిక్స్లు ఇదని అదని హంగామా చేసి బుడబొక్కలు జ్వరం వస్తే దాన్ని చేసే హంగామా ఇంత అంత కాదు. దానికి 60-70 వేలు బిల్లు కట్టిందే మన మనసు ఎంత ఉండదు. వాళ్ళు పొరపాటు కూడా వేసుకోలేదు కాబట్టే బహుశా అంత బహుశా అంటే అదే వాస్తవం. కాబట్టి ఆరోగ్యకరమైన జీవితం అనేది అలవాటు చేసుకోవాలంటే మన ఆహార విహారాల, విశ్రాంతి, శ్రమల దగ్గర నుంచి ప్రతి విధానంలోనూ నవిలి తినే విధానంతో సహా ప్రతిదాన్ని కూడా మనం సంస్కరించుకుంటే కనీసం వాళ్ళంత కాకపోయినా మనకు వచ్చే ముష్టిలోంచి ఇంకో 10 ఏళ్ళు మనం ఎక్స్ట్రా తెచ్చుకోగలుగుతాం ఉన్నంతలో ఆరోగ్యంగా. థ్యాంక్ యూ.